ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఈ మొక్కలను అయితే నేను రీపాట్ చేస్తున్నాను. ఇదొకటి ఈ గులాబీ మొక్క, ఆరెంజ్ కలరు. సో ఇది ఈ మొక్కనైతే నేను రీపాట్ చేసుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి సాయిల్ మిక్స్ నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. ఎలా నాటున్నాను ఏంటి, వాటికి సంబంధించినటువంటి మట్టి మిశ్రమాన్ని మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ మొక్కని, గులాబీ మొక్కని, తర్వాత ఈ షో ప్లాంట్ని అయితే నాటుదాము. సో ఇప్పుడైతే మట్టి మిశ్రమం ఫస్ట్ అనేది కలుపుకుందాము. ఈ సాయిల్ మిక్స్ కలిపే ముందు మీకు ఈ పాట్ సైజ్ అనేది చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం మొక్క పెట్టేటప్పుడు ఈ పాట్ సైజ్ అనేది ఎంచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను 2 పాట్స్ అయితే తీసుకున్నాను. సో ఇది షో ప్లాంట్ పెడదాం అనుకొని తీసుకొచ్చాను, కానీ ఇది చాలా ఎక్కువగా గుబురుగా పెరుగుతుంది అనమాట. గుబురుగా చాలా బుషీగా ఉంటుంది అనమాట. సో అందువల్ల నేను ఈ పెద్ద పాట్లో ఇదైతే పెడతాను. ఈ మొక్కకి, ఈ పాట్కి ఈ మొక్కనైతే పెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ మొక్కనైతే నాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిన్న పాట్ అనేది సరిపోదు ఈ షో ప్లాంట్కి. సో అందువల్ల ఈ గులాబీ మొక్కనైతే నాడుతున్నాను. సో ఈ పాట్ సైజ్ అనేది 14 ఇంచెస్ అనమాట. ఇవి 14 ఇంచెస్ చూడండి, 14 ఇంచెస్ పాట్ ఇది. సో దీంట్లో నేను ఇదైతే నాటుతాను. చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక చిన్న టబ్బు ఈ నల్ల మట్టిని అయితే తీసుకున్నాను. ఈ నల్ల మట్టి అనేది మనకి దగ్గరలో ఉన్నటువంటి, అంటే మన ఇంటి దగ్గర ఉండేటువంటి నల్ల మట్టిని అయితే తీసుకున్నాను. మరి మీకు గార్డెన్ సాయిల్ దొరికితే మీరు గార్డెన్ సాయిల్ వాడుకోండి. నాకు ఇది ఇంటి దగ్గర ఉన్నటువంటి నల్ల మట్టి. సో దీన్ని అయితే మనం తీసుకొని ఈ సాయిల్ మిక్స్ అనేది కలుపుకుందాము. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ గడ్డలు ఏమైనా ఉంటే తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఈ రాళ్ళు గడ్డలు లేకుండా. సో దీనికి ఇప్పుడు మనం ఏం కలుపుతామంటే, చూడండి ఇలా ఉండాలి మట్టి. సో ఈ మట్టికి ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఫస్ట్ వచ్చేసి ఈ క్రోటన్ మొక్కకైతే కలుపుతున్నాను. తర్వాత గులాబీ మొక్కకి సపరేట్గా వేరే సాయిల్ వచ్చేసి కలుపుతాను. ఎందుకంటే ఈ క్రోటన్ మొక్క అనేది చక్కగా ఏపుగా పెరగాలంటే కొంచెం సాయిల్ మిక్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో అందువల్ల ఈ మిశ్రమాన్ని కలుపుతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి దీనికి ఇప్పుడు మనం పశువుల ఎరువు అనేది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి దీనికి ఇలా చేసుకొని మనం పశువుల ఎరువు అనేది కలుపుదాము. ఇలా 1:1 రేషియోలో కలుపుకోండి. ఇలాగా ఇది పసుపుల ఎరువు అన్నమాట. సో దీన్ని బాగా చూసారా, ఇలా ఉండాలి. మనం పసుపుల ఎరువు అనేది తెచ్చుకున్నప్పుడు ఇలా ఉంటే ఇలా ఉండాలన్నమాట, అంటుకోకుండా. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు నేను తీసుకున్నటువంటి టబ్ ఏదైతే ఉందో దానికి హోల్స్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఇలా హోల్స్ అయితే చేసుకోండి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో దీనికి ఇప్పుడు మనం ఈ కవర్ అనేది చేయడానికి నేను గార్డెన్ వేస్టేజ్ అనేది వేస్తాను. చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది నేను నిన్న ఈ గార్డెన్ వర్క్ చేస్తే మీకు వచ్చినటువంటి వేస్టేజ్ అనమాట. దీన్ని వేసుకుంటున్నాం. ఇంకో మొక్క నాటడానికి కొంచెం అయితే ఉంచుకున్నా. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో దీన్ని ఇలా సర్దేసుకొని ఇప్పుడు ఈ మట్టిని అయితే ఇందులో షిఫ్ట్ చేసేద్దాం. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో నేను ఈ కోకోపీట్ కానీ లేకపోతే చెక్కపొట్టు కానీ వరి పొట్టు కానీ ఏమి వేయలేదు. ఎందుకంటే నేను తీసుకుంది నల్ల మట్టి వల్ల నీళ్లు నిల్వ ఉండేటువంటి స్వభావం ఉంటుంది నల్ల రేగడి మట్టికి. అందువల్ల నేను కలపలేదు. మీరు కావాలనుకుంటే మీరు గార్డెన్ సాయిల్ కానీ వేరే ఇతర సాయిల్ కలిపినప్పుడు మీరు ఈ చెక్కపొట్టు కానీ వరి పొట్టు కానీ కోకోపీట్ కానీ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే కలిపేద్దాం. ఇది ఇందులో పెట్టేసేసి సో ఇలా హాఫ్ వరకు వేసుకున్న తర్వాత ఇది ఇంతవరకు చాలు. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలా మనకి సెట్ అవ్వాలన్నమాట. మొక్క పెట్టినప్పుడు
ఇది మనకి లెంగ్త్ అనేది సరిపోని విధంగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడైతే దీన్ని మనం ఈ మొక్కని రిమూవ్ చేసి ఇందులో పెడదాము. సో దీన్ని వచ్చేసి ఇదైతే లూజ్ చేయాలి. ఇక్కడ మనం ఇలా లూజ్ చేసుకోవాలన్నమాట ఈ చివరి అంచులు. సో ఇప్పుడైతే తీసాం కదా, దీన్ని జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇలా అనండి. చూసారా చక్కగా వచ్చింది. మొక్క అనేది ఇలా తీసుకోండి. చుట్టూతా తీస్తే మనకి మొక్క అనేది చాలా లూజ్గా అయిపోతుంది, ఈజీగా వస్తుంది అనమాట. ఇలా తీసుకోవటం వల్ల మొక్కలు చూసారా ఇట్లా ఎంత ఎయిర్ వచ్చేసిందంటే చాలా బాగా పెరుగుద్ది. ఇది బాగా దట్టంగా పెరుగుద్ది అనమాట, బాగా గుబురుగా అల్లుకొని పోతుంది. ఒక కుండీ షేప్ మాదిరి వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం రీపాట్ అయితే చేసేసుకున్నాం అర్జెంటుగా. చూడండి ఎయిర్లు అయితే ఎంత చాలా దగ్గరగా ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే దీన్ని రీపాట్ అయితే చేసుకుందాము. సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేశాం కదా. సో ఇప్పుడు దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగా మనం మొక్కలు అనేవి చక్కగా రీపాట్ అయితే చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా చేయండి. ఇప్పుడైతే మొక్క చుట్టూతా ఖాళీ గ్యాప్ ఉంది కదా, ఇందులో మనం మట్టిని అయితే నింపుకుందాము. ఇది కూడా నింపేసేసుకుందాము, ఈ ఖాళీ కూడా. సో చూసారు కదా, మట్టి కూడా నింపేసుకున్నాను. చక్కగా ఇలా మట్టిని అయితే నింపేసుకోండి. ఇది కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ. ఇలా నింపుకున్న తర్వాత 1 or 2 ఇంచెస్ వరకు ఖాళీ ఉంచుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 or 2 ఇంచెస్ ఖాళీ ఉంచుకుంటే మొక్క మనం ఎప్పుడన్నా ఫర్టిలైజర్ ఇవ్వడానికి అనువుగా ఉంటుంది అనమాట. సో ఇది తర్వాత మనకి గులాబీ మొక్కకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ సాయిల్ మిక్స్ అనేది. చూడండి ఇప్పుడు. సో ఈ గులాబీ మొక్కలకి ఏంటంటే ఎక్కువగా పూలు పూయటం బాగా జరుగుతుంది కాబట్టి, పూలు పూచే మొక్కలు కాబట్టి ఈ గులాబీ మొక్కలకి కొంచెం రెడ్ సాయిల్ అనేది తీసుకున్నా. రెడ్ సాయిల్ మీన్స్ గార్డెన్ సాయిల్ అనమాట. ఈ గార్డెన్ సాయిల్ అయితే కొంచెం తీసుకున్నా కుండీకి తగ్గట్టు. చూస్తున్నారు కదా ఈ విధంగా. దీనికి మనం ఈ పశువుల ఎరువు కలుపుకోవాలన్నమాట. ఈ రాళ్ళని తీసేసుకొని ఈ పశువుల ఎరువు అనేది కలుపుతాను. చూడండి, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలపాలి, చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే పూలు పూచే మొక్కలకి కొంచెం జాగ్రత్త కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ పశువుల ఎరువు, పశువుల ఎరువు అయితే ఈ గడ్డలు అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ అనేది కలుపుకోండి. ఎందుకంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల. ఇదొకటి, ఇంకొకటి 2 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్ అయితే కలిపేసాను. తర్వాత 2 స్పూన్లు యాష్ పౌడర్ అనమాట. చూస్తున్నారు కదా, 2 స్పూన్లు యాష్ పౌడర్. ఇట్లా ఇదన్నమాట.
తర్వాత వచ్చేసి ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్. సో ఇది ఈ మిశ్రమాన్ని అంతటా మనం బాగా మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట, చక్కగా పెరుగుతాయి. దీని యొక్క అప్డేట్ అనేది మీకు తర్వాత ఇస్తాను. మనం ఎందుకంటే మొక్కలు పెట్టేటప్పుడు ఈ సాయిల్ మిక్స్ అనేది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్నప్పుడు మాత్రమే మొక్కలు చక్కగా పెరుగుతాయి, చక్కగా ఫ్లవరింగ్ కానీ చాలా బాగుంటాయి, మొక్కలు పెస్ట్ లేకుండా రావటం కానీ జరుగుతుంది. సో ఇదంతా కలిపేస్తున్నా. ఇలా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ పాట్ని అయితే నేను పెడుతున్నాను ఇందులో. ఇది 10 ఇంచెస్ పాట్ లాగా ఉంది, 10.5 ఇంచెస్. ఇది చూసారు కదా, అంతకుముందుగా మీకు చూపించాను. సో దీనికి ఇప్పుడు మనం ఈ రాళ్ళు అనేది కప్పేసుకుందాం, ఎందుకంటే కవర్ చేయాలి. మట్టి అనేది బాగా ఫర్టైల్ సాయిల్ కలిపాం కాబట్టి పోకుండా మనం చూసుకోవాలన్నమాట. అందువల్ల రాళ్ళని అయితే కవర్ చేస్తున్నా. ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం గార్డెన్ సాయిల్ అనేది కలుపుతున్నా, ఎందుకంటే అడుగున మనకి ఈ కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది కాబట్టి మనం వేస్ట్ ఏది చేయకుండా గార్డెన్ వేస్టేజ్ కూడా మనం వేస్ట్ చేయకుండా వాడుకోవాలన్నమాట. సో అలా కొంచెం అయితే యాడ్ చేస్తాను. కొంచెం గార్డెన్ సాయిల్ పెట్టుకొని తర్వాత దీనికి ఈ మట్టి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని అయితే కలిపిస్తున్నాను. సో ఇలాగా, సో ఇలా మనం వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మొక్కనైతే పెడదాము. కొంచెం అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మొక్కనైతే మనం నాటేసుకుందాము. సో దీన్ని అయితే కవర్ని కట్ చేసి ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ లూజ్ చేసుకోండి కొంచెం. సో ఇలా తీసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకొని మనం కవర్ అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా మనకి ఈ హైట్కి తగ్గట్టుగా మనం మట్టి అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మొక్కలు. సో ఇప్పుడు ఈ మిగతాది కూడా ఈ మట్టి అనేది కవర్ చేసుకుందాం. లోపలంతా ఖాళీగా ఉంది. సో దీనికి మట్టి అనేది కవర్ చేసేద్దాం. సో ఈ విధంగా మొక్కనైతే పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇది షో ప్లాంట్ అయితే పెద్ద కుండీ కావాల్సి వచ్చి ఇది అయితే పెట్టేశాను. చక్కగా ఉంది కదా, ఎక్కువ స్పేస్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడైతే దీనికి కొన్ని అయితే తీసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎండిపోయిన ఆకుల్ని మీరు తీసేసుకోండి. ఇది మొక్కకి అంతగా పెరగలేదు, మొక్క పెరుగుదల అయితే ఆగిపోతుంది. సో ఇప్పుడైతే ఇది తీసేసుకుందాము. కొన్ని ఎండిపోయిన ఆకులు అయితే తీసేస్తున్నా. తర్వాత ఇక్కడ ఎండిపోయినటువంటి పువ్వు అయితే ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. సో ఇలా ఇప్పుడు వాటర్ అయితే ఇద్దాము పెట్టిన రెండు మొక్కలకి. తర్వాత ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పెట్టినటువంటి మొక్కలు ఎలా ఉన్నాయి అనేది. ఇందులో మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో
ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా మీరు కూడా పెట్టుకోండి. చాలామంది అడిగారు సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి ఏంటి మేడం అని. సో ఈరోజు అయితే నేను తెచ్చుకున్నటువంటి మొక్కలను అయితే మీకు చూపించి తర్వాత సాయిల్ మిక్స్ కూడా ప్రిపేర్ చేసి మొక్కలను అయితే నాటాను. మీరు కూడా ఈ విధంగా నాటుకోండి. చక్కగా మొక్కలు అయితే సర్వైవ్ అయితే చక్కగా పెరుగుతాయి. సో ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.